హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దేశికా జిప్సీ. ఈరోజు ఈవినింగ్ అంటే మేము గలాటా టవర్ వెళ్ళిన రోజు, ఆ రోజు ఈవినింగ్ గలాటా టవర్ దగ్గర నుంచి ట్రామ్లో కబాటస్ అనే ప్లేస్ దగ్గర దిగుతున్నాము. అక్కడి నుంచి బాస్పరస్ సన్సెట్ క్రూజ్ ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. సో యా, లెట్స్ సీ. ఫైనల్గా ట్రామ్ స్టేషన్ నుంచి యాట్ దగ్గరికి వచ్చాము. సో యాట్ ఏంటంటే ఒక 20 పీపుల్ ఉంటారు మ్యాక్సిమం, అంతే, తక్కువ నెంబర్స్ ఉంటారు. అండ్ మనం ఎక్కాక మనకు ఒక డ్రింక్స్ అండ్ అపిటైజర్స్ సర్వ్ చేస్తారు. అండ్ తర్వాత ఒక గైడ్ కూడా ఉంటారనమాట మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ట్రిప్లో అంతా కనిపించే బిల్డింగ్స్ కానీ ఇదేంటి అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక గైడ్ కూడా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే బాస్పరస్ స్ట్రైట్ అనే వాటర్స్ అనమాట. ఇది ఏంటి అంటే 2 సీస్ని కనెక్ట్ చేస్తుంది. ఒకటి సీస్ ఆఫ్ మర్మరా అండ్ బ్లాక్ సీ. ఇప్పుడు మనం ఏంటి అని అంటే టువర్డ్స్ బ్లాక్ సీ వెళ్తున్నాము ఈ బాస్పరస్ స్ట్రైట్ వాటర్స్లో. లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా యూరోప్ సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్ అనమాట. ఓకే, అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఆఫీసెస్, మంచి యూనివర్సిటీస్, బిగ్ హోటల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఈ లెఫ్ట్ సైడ్. అలా కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని మనకి టువర్డ్స్ సన్సెట్ టైం కల్లా మళ్ళీ రిటర్న్ వస్తామన్నమాట. ఎక్కడైతే ఎక్కామో ఈ యాట్ అక్కడికి మళ్ళీ రిటర్న్ వస్తాము. సో ఇప్పుడు సన్సెట్ క్రూజ్ చూడడానికి కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళి, ఆ బ్రిడ్జ్ క్రాస్ అయ్యాక కొంత డిస్టెన్స్ వరకు వెళ్ళి యూటర్న్ చేసుకొని మళ్ళీ టువర్డ్స్ మేము ఎక్కడైతే ఎక్కామో అటు సైడ్ వచ్చేస్తున్నాం అనమాట. అలా వచ్చేటప్పుడు కనిపించే లెఫ్ట్ సైడ్ అంతా ఏషియా సైడ్ ఆఫ్ ఇస్తాన్బుల్ అనమాట. అంటే ఈ బాస్పరస్ స్ట్రైట్కి ఒక సైడ్ ఏమో యూరోప్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఏషియా ఉంటుంది. అంటే ఒక్క సిటీ 2 కాంటినెంట్స్లో ఉందన్నమాట. ఓకే,
మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం అమేజింగ్ సన్సెట్ వ్యూ అనమాట ఇది. సో అది అయిపోయాక సేమ్ లైక్ డిన్నర్కి ఈరోజు ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దాము అని ఈ గలాటా పోర్ట్, అంటే మళ్ళీ కొంచెం బ్యాక్ వచ్చాము, గలాటా టవర్ దగ్గర గలాటా పోర్ట్ వెళ్తుంది. అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఒకటి గూగుల్లో సెర్చ్ చేసి ప్రస్తుతానికి ఒక ప్లేస్ దగ్గరకు వచ్చాము. బాగుంది ఇక్కడ, అంటే ఏరియా కొంచెం సందడిగా ఉంది. వచ్చి ఈరోజు ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నామంటే ఫిష్ ర్యాప్ ఫేమస్ అనమాట ఇస్తాన్బుల్లో. సో ఫిష్ ర్యాప్ ట్రై చేద్దాము. చూద్దాం, అక్కడ బండి కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళి లెట్స్ టేస్ట్ ద ఫిష్ ర్యాప్. వీళ్ళు ఏంటి అంటే ప్రతి దాంట్లో నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, పొమోగ్రనేట్ ఇక్కడ వన్ ఆఫ్ ద మేజర్ క్రాప్ అని. సో ప్రతి డిష్లో ఖచ్చితంగా ఈ దానిమ్మ గింజలు వేస్తారు. ఇందులో కూడా మీరు చూస్తారు రెడ్గా ట్రేలో కనిపించేవి దానిమ్మ గింజలు అనమాట. సో ఎక్కడ చూడండి మనకి పొమోగ్రనేట్ కనిపిస్తూనే ఉంటుంది ప్రతి డిష్లో, ప్రతి సలాడ్లో. Two spicy, one no spicy. కలర్ఫుల్గా ఉంది కదా, మీకు నచ్చితే మళ్ళీ తీసుకుందాం. ఓకే, నువ్వు ఇట్లా ఉంటుంది అనుకోలేదు కదా, జస్ట్ ఫిష్ను ర్యాప్ చేసి ఇస్తారనుకున్నావు కదా. ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ డిష్ నాన్న టర్కీలో, ఫిష్ ర్యాప్. ఇందాక యాచ్లో కూడా ఆయన చెప్పారు చూడు, సార్డైనా ఏదో ఫిష్, సర్డీన్, ఆ ఫిష్ ఇక్కడ ఎక్కువ దొరుకుతుంది. ఫైనల్గా ఫిష్ ర్యాప్ టేస్ట్ చేసాము. అది కైండ్ ఆఫ్ మనకి అది డిన్నర్ అనుకోలేంలేండి, చాలా ఒకటేమో సరిపోదు, రెండోది తింటేనేమో ఎగుటేస్తుంది ఆ ఫిష్ టేస్ట్ ఈ ర్యాప్లో. బట్ యా, ఓవరాల్గా మస్ట్ ట్రై డిష్ అని చెప్తాను. అది అయిపోయాక దగ్గరలోనే గలాటా పోర్ట్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఈవినింగ్ టైం, మేము మరి ఈ నైట్ వచ్చాము కానీ కొంచెం ఈవినింగ్ టైం వస్తే ఈ స్ట్రెచ్ అంతా వాక్ చేయడానికి బాగుంటుంది. మేబీ మేము వచ్చింది డిసెంబర్ కదా, వింటర్లో, బట్ సమ్మర్ టైంలో నాకు తెలిసి ఇది బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట ఈ గలాటా పోర్ట్ అనేది. అన్ని షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం టూరిస్ట్లము ఏదన్నా పర్చేస్ చేస్తే మనకి ట్యాక్స్ రీఫండ్ ఉంటుందన్నమాట. వీళ్ళొక మనం పాస్పోర్ట్ క్యారీ చేయాలి, ఆర్ అట్లీస్ట్ ఫోటో అన్నా ఉండాలి పాస్పోర్ట్ది మొబైల్లో.
సో వాళ్ళు మనకు ఒక ట్యాక్స్ రీఫండ్ది రిసిప్ట్ ఇస్తారు. మనం ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తామో అక్కడికి వెళ్ళాక అక్కడి నుంచి మనం ట్యాక్స్ రీఫండ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ గలాటా పోర్ట్ దగ్గర ఒక 1 అవర్ స్పెండ్ చేసి మళ్ళీ అదే స్ట్రీట్కి వచ్చాము డిన్నర్ చేద్దామని. ఆల్మోస్ట్ టైం 9:30 10 అవుతుంది. సో లైట్ డిన్నర్ చేసేసి ఇంకా హోటల్కి వెళ్ళిపోదామని ప్రస్తుతానికి ఒక దగ్గర ఆగాము. యా ఫైనల్గా రెస్టారెంట్లో ఉన్నాము. మీకు కనిపిస్తుంది కదా ఈ ఫ్లేమ్స్, ఇదేంటంటే హీటర్స్ లాగా అనమాట, గ్యాస్ హీటర్స్ ఇవి. బయట చలిగా ఉంటుందని ఇలా ప్రతి రెస్టారెంట్లో పెడతారు హీటర్స్. సో యా ఫైనల్గా మా Day 2 ట్రిప్ అయిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.